అత్యంత ప్రాశస్త్యం కలిగిన బౌరంపేట వినాయక లడ్డును ఈసారి అదే గ్రామానికి చెందిన రైతు బిడ్డ దివంగత సరుగారి పెంటారెడ్డి తనయుడు సరుగారి రాజిరెడ్డి దక్కించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల బౌరంపేటలో జరిగిన వినాయక ఉత్సవాల్లో వేలంపాటలో వినాయకుడి లడ్డును అదే గ్రామానికి చెందిన సరిగారి రాజిరెడ్డి దక్కించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే లడ్డూను బంధువర్గానికి హితులు శ్రేయోభిలాషులకు పంచడమే కాకుండా మరోవైపు లడ్డును తన పంట పొలాల్లో కూడా వేయడం మరొక విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల బౌరంపేటలో జరిగిన వినాయక ఉత్సవాల్లో వేలంపాటలో వినాయకుడి లడ్డును అదే గ్రామానికి చెందిన సరుగారి రాజిరెడ్డి దక్కించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే లడ్డును బంధువర్గానికి హితులు శ్రేయోభిలాషులకు పంచడమే కాకుండా మరోవైపు లడ్డును తన పంట పొలాల్లో కూడా వేయడం మరొక విశేషం. కోరిన కోరికలు తీరుస్తారని బౌరంపేట వినాయకుడికి ఇలవేల్పుగా పేరు ఉంది. ఇప్పటిదాకా వేలంపేట పాడిన వారు అందరూ కూడా తమకు మంచి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నిరంతరం తాము ఆ వినాయకుడిని వేడుకుంటున్నామని వారు ఆకాంక్షించారు. అదే క్రమంలో సంకల్ప బలంతో ఈసారి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ ఎట్టకేలకు బౌరంపేట వినాయక లడ్డును గెలుచుకోవడంలో సరుగారి రాజిరెడ్డి సఫలీకృతులయ్యారు. వేలంపాటలో వినాయక లడ్డును దర్శించుకున్న మరుసటి రోజు ఆయన తమ వ్యవసాయ పొలంలో లడ్డును చల్లడం జరిగింది. అన్నదాతకు ఆలంబనగా వినాయకుడు నిలుస్తాడని భక్తజన కోటికి ఎంతో నమ్మకమని కూడా ఈ సందర్భంగా రాజిరెడ్డి తెలియజేశారు. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళుగా మనం 50 తింటాము. మన నాయన సంది కూడా ఇదే చేస్తారు. మనం వచ్చి కూడా 30 ఏళ్ళ సంది మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ బౌరంపేట వినాయక లడ్డు అంతా ఇప్పుడు మీ వ్యవసాయంలో అయితే మనం చల్లుతాం అనుకోరా, ఊర్లో వేస్తా, ఊర్లో ఇంత ప్రసాదం వేసి చేనుల చుట్టూ చల్లితే మంచిగా పడుతుంది. అంటే ఇప్పుడు నాన్న తాతల తరం నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం మీకు మా నాయన సంది వ్యవసాయం చేస్తాం. మనం ఏదైనా ప్రసాదం ఇచ్చిన తిరుపతికి వెళ్ళి వచ్చిన కూడా తీసుకొచ్చి బోర్లో వేస్తాం. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఉండొచ్చు, బౌరంపేట వినాయకుడి లడ్డు ఉండొచ్చు. అంటే వ్యవసాయానికి అంటే ఒక సంబంధం ఉందంటారా? ఇప్పుడు వినాయకు ఉందంటే మనం ప్రత్యేకంగా చల్లుతాం. 9 రోజులు పూజలు చేస్తాం కదా, చల్లుతాం. ధన్యవాదాలు సరుగారి రాజిరెడ్డి గారు.